కాదు కాదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి పోలవరం దగ్గర నుంచి కృష్ణా బేసిన్ వాటర్, గోదావరి వాటర్ని కృష్ణా బేసిన్కి తీసుకెళ్తున్నారు కాబట్టి 3 రాష్ట్రాలకు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు నీటి పంపిణీ జరిగింది కదా ఉమ్మడి రాష్ట్రం 45 టీఎంసీలు. ఆ 45 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాడుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాట. వాటిని బేస్ చేసుకుని, అలాగే మైనర్ ఇరిగేషన్కి సంబంధించిన 45 టీఎంసీలను బేస్ చేసుకుని 90 టీఎంసీలకు మేము ప్రపోజల్ పెట్టాము అని. అంతే తెచ్చుకోవచ్చు కదా. మరి అదే నిజం అయితే మరి వచ్చేసి సిడబ్ల్యూసి అప్రైజ్లో రికమెండేషన్ తెచ్చుకోవచ్చు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు రికమెండ్ తెచ్చుకోవచ్చు, తర్వాత అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోండి. మరి ఇది అదే నిజమైతే అపెక్స్ కౌన్సిల్లోనే పెట్టలేదు అసలు. దాన్ని వచ్చేసి తీసుకోవాలి కదా. అది తీసుకొని వదిలిపెట్టు. లేకుండా 30-35 వేల కోట్లు ఖర్చు పెట్టి ఎవడ పని సొమ్ము వచ్చేసి రాష్ట్ర ప్రజల సొమ్ము, దాంట్లో వాళ్ళ కొంత, నీకింత నాకింత కింద, ఇవి వచ్చేసి పేరేమో ప్రజల పేరు చెప్పి మన హక్కు అని చెప్పేసి రాజకీయం రెచ్చగొట్టి, ప్రాంతీయ వ్యయం రెచ్చగొట్టి నీ స్వార్థం గడుపుకున్న తప్పనిచ్చేసి ఇక్కడ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే అవి తెచ్చుకొని చాలా రాదని తెలుసు నీకు. వచ్చేసి అది పోలవరం అది వచ్చేసి మెటీరియలైజ్ కాలేదు. అది వచ్చినాక నీకు ఎంత వస్తాయి? మహారాష్ట్ర కొంత పోతాయి, కర్ణాటక కొంత పోతాయి, దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కొంత, తెలంగాణ కొంత వస్తాయి. ఆ ప్రకారంగా 80 టీఎంసీలోనే 80 టీఎంసీలు వచ్చేసి కేవలం వచ్చేసి 90 టీఎంసీలు, 30 టీఎంసీలు డిండి 120 టీఎంసీలు. కాబట్టి అది కారణం కానే కాదు. వచ్చేసి కమిషన్ల కోసం చేస్తాము జరుగుతుందని చెప్పేసి. కాబట్టి అదే దాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇది 2015లో జరిగింది, పాలమూరు రంగారెడ్డిది డిండిది. ఇది 2020లో జగన్మోహన్ రెడ్డి 2020 మే 5న ఈయన మీరు శ్రీశైలం రిజర్వాయర్ నుండి 817.5 అడుగుల నుండి మీరు లాక్కుంటున్నారు కదా, మాకు పోతిరెడ్డిపాడు ఉండేది 841 అడుగులు కదా, పైన నీళ్లు వస్తేనే మాకు వస్తాయి, మీరు కింది నుండి లాగితే ఆ లెవెల్కే పోయేది లేదు, కాబట్టి నీకు నేర్పునే విద్య నేరజాచని చెప్పట్టు నీకన్నా ఇంకా తగ్గులోంటి మేము తీసుకుపోతామని చెప్పేసి 790 అడుగుల నుండి తీసుకొస్తామని చెప్పేసి సంగమేశ్వరం నుండి మేము రాయలసీమ లిఫ్ట్ అని చెప్పేసి ఈయన పెట్టాడు. దీనికి ఏమి లేవు. దీనికి వచ్చేసి కానీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కానీ అపెక్స్ కౌన్సిల్ కానీ లేవు. కాబట్టి ఇక్కడ వచ్చేసి మొత్తము 3,378 కోట్లతో చేసి దాంట్లో 700 కోట్లు ఆల్రెడీ ఖర్చు అయిపోయింది. మెగా కృష్ణారెడ్డి నీకింత నాకింత కొట్టినారు. కాబట్టి ఇద్దరికీ తెలుసు ఇది అక్రమ ప్రాజెక్టు, దీనికి మనం పోయేది విధానం కరెక్ట్ కాదు అని తెలిసినప్పటికీ వచ్చేసి ఇద్దరు వచ్చేసి ఆ యొక్క కమిషన్ల కోసం చేసినటువంటి కక్కుర్తే తప్ప ఇప్పటికైనా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెచ్చుకోండి.